మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. పిల్లల్ని తీసుకొని నేను హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నాను. హెచ్పివి వ్యాక్సిన్ అంటే క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్ అండి. ఇది ప్రతి ఒక్కరు వేయించుకోవాలి. చిన్నప్పుడు మా నాన్నమ్మ ఒక మాట చెప్పేది, జీవితంలో ఎప్పుడు కోర్టు మెట్లు, హాస్పిటల్ మంచం, పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అని. బంగారు తల్లి అలా వెళ్ళకుండానే వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలండి. ఇక్కడ నేను చార్ట్ బోర్డ్ పెట్టాను చూడండి. మేమైతే పిల్లలకి వేయిస్తున్నాను. మరి మీరు ఎప్పుడు వేయిస్తారు? మన పేరెంట్స్కి కొన్ని విషయాలు అప్పట్లో తెలిసేవి కాదు. ప్రతి ఒక్కరికి 45 ఇయర్స్ దాటంగానే షుగర్స్ వచ్చేస్తూ ఉన్నాయి. 50, 60 అయితే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అప్పట్లో అన్ని వ్యాక్సిన్స్ ఉండేవి కాదు. మన నానమ్మలు లైఫ్ని లీడ్ చేసినంత ఇదిగా మన పేరెంట్స్ లైఫ్ లీడ్ చేయట్లేదు. మన నానమ్మలు అప్పుడు తినిన ఫుడ్ వేరు. మా నానమ్మ అయితే 90 ఇయర్స్ ఖచ్చితంగా హ్యాపీగా హెల్తీగా ఉండింది. కానీ మన పేరెంట్స్ పరిస్థితి ఇంకా చెప్పక్కర్లేదు. ఏదో ఒక హెల్త్ ఇష్యూస్, షుగర్ అంటారు, ఏదో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి. మనకి రాకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుండడానికి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడైతే నేను భయపడుతూ ఉండే, మా చిన్నోడు జాగ్రత్తగా వేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళకి కూడా అవేర్నెస్ మనం చెప్పాలి, ఇలా ఉండాలి, ఇలా హెల్త్ జాగ్రత్తలు తీసుకోవాలి అని. మరి మా వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మీరు ఎప్పుడే ఎంచుకుంటారు? నా వీడియో చూసి మీరు ఒక్కరు వేయించుకొని నాకు కామెంట్లో చెప్పినా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. 9 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆడపిల్లకి కానీ మగ పిల్లవాడికి కానీ వ్యాక్సిన్ వేయించండి, చాలా మంచిది. పెళ్లి కాని పిల్లలు వేయించుకుంటే బాగా పనిచేస్తుంది అంటున్నారు. 45 సంవత్సరాలున్న ఆడవాళ్ళైనా వేసుకోవచ్చు. 3 డోసెస్ వేసుకోవాలి. 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల పిల్లలకైతే 2 వ్యాక్సిన్స్ అయితే సరిపోతుంది. 15 తర్వాత దాటిందంటే వాళ్ళు 3 వ్యాక్సిన్స్ వేయించుకోవాలి. మా చిన్నోడికి 12 జరుగుతుంది ఇప్పుడు. వాడికి 2 వ్యాక్సిన్స్ సరిపోతాయి. మా పెద్ద అబ్బాయికి 17, వాడికి నాకు ఇద్దరికి మేమిద్దరం ఇంకా 3 డోసెస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకటైంది, ఇంకొక 2 ఉన్నాయి. ఇది ఎక్కడో కాదండి, మన పొదలకూరు రోడ్డు డైకర్స్లోని IRCS క్యాన్సర్ హాస్పిటల్లో వేయించుకున్నాము. అసలు క్యాన్సర్ హాస్పిటల్కి రావడానికే చాలామంది భయపడుతూ ఉంటారు. చూడండి ఎంత బాగుందో, చక్కని చెట్లు, చుట్టూ వాతావరణము చాలా చక్కగా ఉంటుంది. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. అందరూ మనలాంటి మనుషులే. మనము జాగ్రత్తగా ఉండడానికి వ్యాక్సిన్స్ వేయించుకోవాలి, కానీ హాస్పిటల్ చూసి భయపడకూడదు. ఇలా వ్యాక్సిన్ వేయించుకొని పిల్లలకి కొబ్బరి నూనె తాగిస్తున్నాను. మీకు కానీ నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.